శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 3వ ఆవరణలో ఎంతో విశిష్టత కలిగిన 1000 కాళ్ళ మండపాన్ని దర్శించుకున్నాం. ఈ భాగంలో 1000 కాళ్ళ మండపాన్ని ఆనుకుని ఉన్న పాతాళ లింగాన్ని, దానికి ఎదురుగా ఉన్న ఎంతో ప్రత్యేకమైన పెద్ద నందీశ్వరుని వైభవ విశేషాలను ఇప్పుడు దర్శించుకుందాం. 1000 స్తంభాల మండపాన్ని ఆనుకుని ఎంతో పవిత్రమైన పాతాళలింగం ఉంది. ఈ పాతాళలింగం 1000 స్తంభాల మండపానికి పక్కనే భూగర్భంలో ఉంది. 1000 స్తంభాల మండప నిర్మాణానికి ముందే ఈ శివలింగం ఉంది. ఈ శివలింగం ఒక గొప్ప సిద్ధుని సమాధిపై ప్రతిష్ఠించబడింది. శ్రీకృష్ణదేవరాయలు 1000 స్తంభాల మండపాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఈ శివలింగం ఉన్న ప్రదేశానికి ప్రత్యామ్నాయంగా వేరొక స్థలాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ సిద్ధుని సమాధిని ఆటంకపరచకుండా 1000 స్తంభాల మండపాన్ని నిర్మించారు. ఈ శివలింగం భూమి లోపలికి ఉన్న కారణంగా పాతాళలింగం అని పేరు వచ్చింది. భగవాన్ శ్రీరమణ మహర్షి మొదటిగా అరుణాచలేశ్వర ఆలయానికి వచ్చి కొంతకాలం ఆలయంలోనే ఉన్నారు. ఆయన ఈ పాతాళలింగం వద్దనే కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలో ఉండిపోయారు. అది ఎంతటి తీవ్రమైన సమాధి నిష్ఠ అంటే ఆయన శరీరాన్ని క్రిమికీటకాలు తింటున్నప్పటికీ ఆయన ఆ స్థితి నుండి కించిత్ కూడా బయటకు రాలేదు. క్రిమికీటకాదులు కుడుతున్నా పట్టించుకోలేని బాహ్య స్మృతిని కోల్పోయిన రమణ మహర్షిని గమనించిన వెంకటాచల మొదలయార్ శేషాద్రి స్వామి ఆయన్ని పాతాళలింగం నుండి బయటికి తీసుకువచ్చారు. అప్పుడు ఈ పాతాళలింగం దుబ్బులతో పొదలతో కప్పబడి శిథిలావస్థలో ఉండేది. ఆ తర్వాత కాలంలో అంటే మే 14, 1949 భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తురాలైన శ్రీమతి ఫెరాజ్ తల్లియార్ ఖాన్ ఈ పాతాళలింగాన్ని పునరుద్ధరింపజేసి అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ రాజగోపాలాచారిచే పునర్ప్రారంభించారు. ఇప్పటికీ అత్యంత వైభవంగా పాతాళలింగం విరాజిల్లుతూ ఉంది. భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర ఈ పాతాళలింగ మండపంలో చిత్రాల రూపంలో భక్తులను మరింత ఆకర్షిస్తుంది. పాతాళలింగ విమానంపై అద్భుతమైన దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఈ విమానంపై గల దక్షిణామూర్తిని దర్శించుకున్న వెంటనే భక్తులు 2 చేతులు జోడించి పారవస్యంలో మునిగిపోతారు. మెట్ల ద్వారా భూమి లోపలికి దిగగానే పాతాళలింగం దర్శనమిస్తుంది. పాతాళలింగం మండపంలో భగవాన్ శ్రీరమణ మహర్షి భక్తులే కాకుండా అనేక మంది సాధువులు సాధకులు ధ్యాన నిమగ్నులై ఉంటారు. అరుణాచలేశ్వరుని ఆలయ ఆవరణలలో ఉన్న ఏ చిన్న ఆలయం అయినా ఎంతో విశిష్టత కలిగి చారిత్రక వైభవంతో భక్తులను ఉత్తేజితులను చేస్తూ ఉంటుంది. పాతాళలింగాన్ని దర్శించుకుని అక్కడి నుండి వెనుదిరిగి రావాలంటే భక్తులకు ఎంతో భారంగా అనిపిస్తుంది. పాతాళలింగానికి ఎదురుగా 4 స్తంభాలు కలిగిన అత్యంత పరమపావనమైన రుద్రాక్ష మండపం ఉంది. ఆలయంలో జరిగే ఉత్సవ ఊరేగింపు సమయాలలో ఉత్సవమూర్తులను
మాడవీధులలోకి తీసుకువెళ్ళేటప్పుడు అన్ని మూర్తులు ఈ రుద్రాక్ష మండపం నుండే తరలి వస్తారు. ఈ రుద్రాక్ష మండప 4 స్తంభాలపై అనేక శిల్పాలున్నాయి. ఈ మండప పైభాగంలో పార్వతీ పరమేశ్వరులు ఒకవైపు, మరొక వైపు దక్షిణామూర్తి, మరొక వైపు సిద్ధపురుషుడు, మరొక వైపు లింగోద్భవమూర్తి కొలువై ఉన్నారు. ఈ రుద్రాక్ష మండప లోపలి పైకప్పు భాగంలో రుద్రాక్షమాలలు ప్రత్యేక రుద్రాక్షలతో అలంకరింపబడి ఉండటం ఎంతో విశేషం. రుద్రాక్ష మండపం దాటిన తరువాత ఎంతో విశిష్టమైన పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఎంతో గంభీరమైన ఈ నందీశ్వరుడు అత్యంత సుందరంగా సజీవంగా ఉంటారు. ఈ పెద్ద నందీశ్వరుడికి సంబంధించిన కర్ణ పరంపర కథ ఒకటి అరుణాచల క్షేత్రంలో ప్రచారంలో ఉంది. అదేంటంటే, బల్లాల మహారాజు గోపురాన్ని నిర్మించిన తరువాత ఆలయంలో నందీశ్వరుని ప్రతిష్ఠింపచేయాలని తలచి పెద్ద నందీశ్వరుని చెక్కించారు. కానీ బల్లాల గోపురం నుండి అంత పెద్ద నందీశ్వరుణ్ణి లోపలికి తీసుకువెళ్ళే అవకాశం లేనందున రాజు ఎంతో కలత చెందారు. అలా విచారంతో నిద్రపోయిన బల్లాల మహారాజుకు నందీశ్వరుడు స్వప్న దర్శనమిచ్చి, రాజా, నువ్వేమీ కలత చెందకు, ఉదయాన్నే నిద్రలేచి ఆలయానికి వెళ్ళు, నీ వెనుకనే నేను స్వయంగా నడిచి వస్తాను అని చెప్పి, నీకేదైనా సందేహం వచ్చి వెనకకు తిరిగి చూస్తే మాత్రం నేను అక్కడే ఆగిపోతాను అని చెప్పారు. ఉదయాన్నే నిద్రలేచిన బల్లాల మహారాజు తనకు వచ్చిన స్వప్నాన్ని తలుచుకుని ఆశ్చర్యానందాలకు లోనై నందీశ్వరుడు చెప్పినట్లుగానే ఆలయం లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. ఇంతలో బల్లాల మహారాజుకు పెద్ద పెద్ద అడుగుల శబ్దం, నందీశ్వరుని మెడలో ధరించిన ఘంటానాద శబ్దం వినిపించగా మహారాజు బల్లాల గోపురం మెట్లు ఎక్కుతూ భయంతో వెనక్కి తిరిగి చూశారు. సజీవంగా నడిచి వస్తున్న నందీశ్వరుడు వెంటనే శిలారూపంలో మారిపోయారు. దానికి బల్లాల మహారాజు ఎంతో చింతించి నందీశ్వరునికి మనసులోనే క్షమాపణలు చెప్పుకుని చేసేదేమీ లేక శిలారూపంగా మారిన నందీశ్వరునికి మండపాన్ని నిర్మించారు. ఈ నందీశ్వరుణ్ణే ఇంద్రనంది, దీపం పార్కు నంది అని అంటారు. దీపం పార్కు నంది అంటే అరుణగిరిపై కార్తీక దీపాన్ని దర్శించే నంది అని అర్థం. ఆ తరువాత బల్లాల మహారాజు బల్లాల గోపుర ద్వారానికన్నా చిన్న నందీశ్వరుని చెక్కించి కిలిగోపురం ముందు ప్రతిష్ఠించారు. ఇంతటి విశేషమైన పెద్ద నందీశ్వరునికి ప్రతి నెల అమావాస్య ముందు, పౌర్ణమి ముందు వచ్చే ప్రదోష సమయంలో ఈ నందీశ్వరునికి అంగరంగ వైభవంగా అభిషేకార్చనాదులను నిర్వహిస్తారు. ఈ వైభవాన్ని దర్శించడానికి భక్తులకు 2 కళ్ళు సరిపోవు. ఈ నందీశ్వరునికి మరొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం జనవరి నెలలో ముక్కనుమ రోజున జరిగే మరువుడల మహోత్సవంలో నందీశ్వరునికి చేసే అలంకరణ మాటలతో వర్ణించలేము. ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు నందీశ్వరునికి దర్శనమిచ్చి నీరాజనాలు అందుకుంటారు. ఈ పెద్ద నందీశ్వరునికి కుడివైపున అంటే పాతాళలింగానికి ఆనుకుని వాహన మండపం ఉంది. ఉత్సవ సమయాల్లో ఉత్సవమూర్తులను వివిధ వాహనాలపై ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఆ వాహనాలను భద్రపరిచేది ఈ మండపంలోనే.
వాహనాల మండపాన్ని ఆనుకుని అంటే బళ్ళాల గోపురానికి వెళ్ళేటప్పుడు కుడివైపున ఎంతో విశిష్టత కలిగిన గోపురత్తు ఇలయనార్ ఆలయం నెలకొని ఉంది. ఈ బళ్ళాల గోపురానికి మరో పేరైన గోపుర సుబ్రహ్మణ్యేశ్వరుని గోపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, సుబ్రహ్మణ్యేశ్వరుని మహాభక్తుడైన అరుణగిరినాథర్ తిరువన్నామలైలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లి చనిపోతూ తన కుమార్తెతో తమ్ముడైన అరుణగిరినాథర్ను ఎంతో బాగా చూసుకోవాలని మాట తీసుకుని చనిపోయింది. తల్లికిచ్చిన మాట ప్రకారం అరుణగిరినాథర్ను తన అక్క ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగింది. గారాబంగా పెరిగిన అరుణగిరినాథర్ యుక్త వయసు రాగానే స్త్రీలోలుడు అయ్యారు. తమ్ముడు తప్పుదావలో వెళుతున్నా కూడా తల్లికిచ్చిన మాట కొరకు అతడు అడిగిన ధనాన్నంతా ఇచ్చింది. ఒకరోజు తమ్ముడు తన కామవాంఛను తీర్చుకోవటానికి చేతిలో డబ్బు లేక మళ్ళీ తన అక్క దగ్గరికి వెళ్ళి డబ్బు నిమ్మని అడిగారు. చేతిలో చిల్లిగవ్వలేని అక్క ఏం చేయాలో తోచక తమ్ముడితో ఇలా అంది, తమ్ముడు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ధనం లేదు. అయినా నీకు శారీరక సుఖం కావాలి కాబట్టి నేను స్త్రీనే కదా, నా వద్ద నీ కోరికను తీర్చుకో అని తమ్ముడితో ఎంతో దుఃఖిస్తూ చెప్పింది. అంతటి ఘోరమైన మాటను విన్న అరుణగిరినాథర్ తన తప్పును తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవడానికే ఈ బళ్ళాల గోపురాన్ని ఎక్కి దూకినప్పుడు స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే ప్రత్యక్షమై అరుణగిరినాథర్ను రక్షించారు. ఈ సంఘటనకు జ్ఞాపకార్థంగా ఈ గోపురత్తు ఇలయనార్ ఆలయం ఏర్పడింది. గోపురత్తు ఇలయనార్ అంటే పార్వతీ పరమేశ్వరుల చిన్న కుమారుని ఆలయం అని అర్థం. అప్పటి నుండి బళ్ళాల మహారాజుచే నిర్మింపబడిన ఈ బళ్ళాల గోపురం సుబ్రహ్మణ్యేశ్వర గోపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ గోపురత్తు ఇలయనార్ ఆలయ ద్వారం పైన అరుణగిరినాథర్ చరిత్రంతా భక్తులకు కళ్ళకు కట్టినట్లుగా శిల్పాల రూపంలో ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, నెమలి వాహనం ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరునికి మహాభక్తుడైన పాంబన్ స్వామి ఉన్నారు. ఈ సన్నిధిలో భక్తులు ఆనాడు అరుణగిరినాథర్ ఈ గోపురం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయేటప్పుడు స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే వచ్చి రక్షించిన అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఆ అనుగ్రహాన్ని భక్తులు ఎప్పటికీ అనుభూతి చెందుతూ ఉంటారు. అరుణాచలేశ్వరుని ఆలయంలో గోపురత్తు ఇలయనార్ అనే సన్నిధి అత్యంత వైభవంగా వెలిగిపోతూ ఉంది. ఈ గోపురత్తు ఇలయనార్ ఆలయాన్ని దర్శించుకుని మెట్ల మీద నుండి కిందకు వచ్చేటప్పుడు ఎడం వైపున ఉన్న చిన్న ద్వారం నుండి లోపలికి ప్రవేశించిన తరువాత జనరేటర్ రూముని దాటాక షణ్ముఖ గణపతికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆ తరువాత ఆలమర వినాయకుడు అంటే రావి చెట్టు క్రింద వినాయకుడికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ వినాయకుడిని దర్శించుకున్న భక్తులు వారు కోరిన కోరికలు సిద్ధిస్తాయని ఎంతగానో విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈ ప్రదేశంలో భక్తులు ఎంతో మహిమాన్వితమైన ఈ వాతావరణంలో ధ్యాన నిమగ్నులవుతారు. ఆ ప్రక్కనే వన్నిమర గణపతికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. వన్ని అంటే జమ్మి చెట్టు. ఈ ఆలయంలో జమ్మి చెట్టు క్రింద వినాయకుడు కొలువై ఉన్నారు. తిరువన్నామలైని ఆనాడు రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన పల్లవులు తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు తమ తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టు క్రిందే భద్రపరిచారు. ఇప్పటి వరకు అరుణాచలేశ్వర ఆలయ
మూడవ ఆవరణలో నెలకొని ఉన్న పాతాళలింగ విశిష్టతను, పెద్ద నందీశ్వరుని వైభవాన్ని, గోపురత్తులైనారు ఆలయ చరిత్రను, షణ్ముఖ గణపతిని, ఆలమర గణపతి ఆలయాలను దర్శించుకున్నాం. వచ్చే భాగంలో మూడవ ఆవరణలోనే నెలకొని ఉన్న కళ్యాణ సుందరేశ్వరుని ఆలయాన్ని, తీర్థవారి మండపాన్ని, విప్ప చెట్టు క్రింద కొలువై ఉన్న మంగై గణపతిని, బళ్ళాల మహారాజు నిర్మించిన బళ్ళాల గోపురాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా